అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతదేశంలోనే మొత్తం ఈయన మరణంపై అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను ప్రభుత్వం తీర్చాలనంటే మీరు ఎంత చెప్పినా కానీ ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు వినేటువంటి పరిస్థితి లేదు కనుక ఈ కేసును చంద్రబాబు నాయుడు గారు సిబిఐకి అప్పగించి దాంట్లో ఉన్నటువంటి నిజానిజాలు తేల్చడానికి చేయాలని మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఏ క్రిస్టియానిటీకే కాదు, ఇస్లాంకి కానీ హైందవత్వం కానీ జరగకుండా కొంతమంది ఇష్టానుసారంగా ఎక్కడంటే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. క్రైస్తవుని గురించి ఒక ఆయన పిడక చుట్టు పెట్టుకుంటాడు, అతను ఇరెగ్యులర్ గా మాట్లాడతాడు. తర్వాత క్రైస్తవులు కూడా వేరే వాళ్ళను కూడా దూషించరాదు, ఇస్లాంను కానీ చేయకుండా ఎవరైతే రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తారో వాళ్ళందరిపై చర్య తీసుకోండి. మరి ప్రత్యేకంగా మా డిమాండ్ ఏంటంటే ప్రవీణ్ పగడాలే గారి యొక్క డెత్ మినిస్ట్రీ ప్రత్యేకంగా సిబిఐకి అప్పచెప్పాలని, మా అనుమానాలన్నీ కూడా మరి ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు న్యాయము మాకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం కాకుండా సెంట్రల్ సిబిఐకి అప్పగించాలని మా మనవి చేస్తున్నాం. ఆయన ఈ లోకంలో మరి బ్రతుకున్నప్పుడు ఎంతో మంది జీవితాలు బాగైనాయి. మరి అలాంటి వ్యక్తిని మేము పోగొట్టుకోవడం మరి ప్రత్యేకంగా దురదృష్టకరం. అయినప్పటికీ ఈ విచారణ ప్రత్యేకంగా సిబిఐకి అప్పగించాలని మేము కోరుతున్నాం. ఈరోజు ప్రవీణ్ పగడాల గారు మార్చి 24వ తారీఖున అకాల మరణం చెందాడు. ఆయన ఒక బోధకుడే కాదు, ఆయన ఎంతో మందికి సేవ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి. ఆయన కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు నిర్వహిస్తూ పేద పిల్లలను దత్తత తీసుకొని ఉన్నత విద్యలు తర్వాత ఉద్యోగాలు కల్పించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మరణం నిజంగా ఆయన ఇంతమందికో ఆదర్శంగా ఉన్నాడు. అయితే ఈ రోజు అతని శరీరంలో 2 లీటర్ల పైన సారా వైన్ ఉందని చెప్తా ఉన్నారు. అది ఎంత మటుకు వాస్తవం మాకు తెలియదు, కానీ అసలు ఆ మనిషిని ఫస్ట్ నుంచి చూపిస్తున్నటువంటి విధానం ఆయా టీవీ ఛానల్లో ముందు ఒక రకంగా చూపించి ఆ తర్వాత మాది ఫేక్ న్యూస్ అనేసి సారీ చెప్పడం జరిగింది. అయితే అదే వాటిని ఈరోజు నిర్ధారణ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఆయన ఏ టోల్ గేట్ దగ్గర వచ్చాడో ఆయన అసలైన రూపాన్ని ప్రజలకు చూపించాలా. ఈ రోజు ప్రవీణ్ పగడాల ఉమ్మడి ఆంధ్రప్రదేశే కాదు, ఈ రోజు భారతదేశము ప్రపంచ దేశాలు కూడా ఈ రోజు ఆయన మరణం గురించి ఆలోచిస్తా ఉన్నాయి. కాబట్టి వాటిని ఊకే చేసేసాము అయిపోయింది అన్నట్టు కాదు, దానికి నిజమైన రూఢి చూపించి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తేల్చాలని కోరుకుంటాం. అందే భాగంగా ప్రవీణ్ పగడాల అయిపోయాడు, ఇంకా కొద్ది మంది అనేసి అజయ్ బాబుకి ఈ రోజు హింస పెట్టడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్. అజయ్ బాబు గారు పెట్టినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టలేదు, కానీ అజయ్ బాబు మీద పెట్టిన కేసుల కోసం అజయ్ బాబును అరెస్ట్ చేశారు. ఈ రోజు మేము అంటున్నాం, ఒక మనిషిగా మనిషిని ప్రేమించండి, మతాన్ని కాదు. మరి ఈ రోజు కొద్దిమంది టీవీ ఛానల్లో డిబేట్లు పెట్టి మతోన్మాదులు వాడిని కొడతాం వీడిని కొడతామని ధైర్యంగా విచక్షణ రహితంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు మరి అలాంటి వారిపై ఎందుకు కేసులు పెట్టకున్నారు ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము ప్రశ్నిస్తున్నాం. ఒక 5-6 మంది రోజు టీవీ ఆన్ చేసే సార్లు డిబేట్ లో విచక్షణ రహితంగా, అంటే ఫ్యామిలీ కూడా వినాల్సినటువంటి అసభ్యకరమైనటువంటి పదాలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మీద మతాలు మనిషిని విమర్శించుకుంటూ మాట్లాడే వారి మీద ఈ రోజు ఒక ఆడవ మీద మాట్లాడాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. అయితే ఇలాంటి వారిని కూడా ఉపేక్షించకుండా మతాలను రెచ్చగొట్టే వారి మీద, పాస్టర్లను రెచ్చగొట్టే వారి మీద తక్షణం కేసులు పెట్టాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అజయ్ బాబు గారిని మీద పెట్టిన కేసులు కూడా ఎత్తేయాలి. అజయ్ బాబు గారు పెట్టినటువంటి వాళ్ళను కేసులు భరించాలి. అదే విధంగా మా సోదరుడు ఈ ప్రవీణ్ పగడాల కోసము శాలేం రాజు గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఒక దిక్సూచిగా నిలబడిపోతున్నాడు. భారతీయ దళిత క్రిస్టియన్స్ గా కావచ్చు, భారత వానికి. కాబట్టి శాలేం రాజు అన్న ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఈ ఉమ్మడి జిల్లాలలో నుంచి శాలేం రాజు అన్నకు బేషరతుగా మేమందరం మద్దతు ఉంటాము. న్యాయం చేసేంత వరకు ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాము. ఆ తల్లికి ఆ చెల్లికి ప్రభుత్వం మంచి సహాయ సహకారాలు అందించాలని, ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే నిర్ణయం వచ్చిందో దాని మీద మా అందరికీ, మాకు కాదు, భారతదేశంలో ఉండే క్రిస్టియానిటీ మొత్తానికి కూడా అనుమానం ఉంది. ఆ అనుమానాన్ని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. కాబట్టి దాన్ని మరోసారి సిబిఐకి అలాంటి పెద్ద సమస్యలకు ఇచ్చి న్యాయం చేయాలని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.